ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు మనం 33వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా భవాన్యష్టకంలో తృతీయ శ్లోకం. నజానామి దానం నచ ధ్యానయోగం నజానామి తంత్రం నచ స్తోత్రమంత్రం నజానామి పూజాం నచ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఎంత అద్భుతమైన శ్లోకాలండి. నజానామి దానం నచ ధ్యానయోగం నజానామి తంత్రం నచ స్తోత్రమంత్రం నజానామి పూజాం నచ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. హే భవాని జగన్మాత, దానం నజానామి, దానం ఏమిటో నాకు తెలియదు. ఎవరికి ఎప్పుడు దానం చేయాలో, అది సత్పాత్ర దానం ఎప్పుడవుతుంది, ఇవన్నీ నాకు ఎక్కడ తెలుసు? నేను ఎలా అవన్నీ చూడగలను అమ్మా? దానము తెలియదు. నచ ధ్యానయోగం, ధ్యానంలో జ్యోతిస్వరూపుణమైన నిన్ను చూస్తుంటారు యోగులు అంటారు, అది తెలియదు నాకు. నజానామి తంత్రం, అద్భుతమైన పూజా ప్రక్రియలు చేస్తుంటారు నీకు నవరాత్రోత్సవాల్లో, ఆ తంత్రాలు తెలియవు. తంత్రం అంటే పూజాక్రమం. నచ స్తోత్ర మంత్రం, కొంతమంది మంత్రాలు చదువుతారు, ఆ మంత్రాలు తెలియవు, స్తోత్రాలు తెలియవు. నజానామి పూజాం, ప్రత్యేకంగా ప్రదోష పూజలు చేస్తారు. ప్రాతకాల పూజలు, ప్రదోషకాల పూజలు, అవేవీ తెలియవు. నచ న్యాసయోగం, కొంతమంది అంగన్యాసకరన్యాసం చేస్తారు. అంగుష్టాభ్యా నమః, తర్జనేభ్యా నమః, మధ్యమాభ్యా నమః, అనామికాభ్యా నమః, కనిష్ఠికాభ్యా నమః, హృదయాయ నమః, శిరసే స్వాహ, శిఖాయ వషుడు, కవచాయ హుం, నేత్రత్రయాయ వషుడు, అస్త్రాయ ఫట్, ఇలా అంగన్యాసకరన్యాసాలు చేస్తారు. అవి నాకు తెలియవమ్మా. నాకు తెలిసింది ఒకటే, గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని, నువ్వే నాకు రక్ష. ఎంత అద్భుతమైన శ్లోకం. నజానామి దానం నచ ధ్యానయోగం నజానామి తంత్రం నచ స్తోత్రమంత్రం నజానామి పూజాం నచ న్యాసయోగం గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఇప్పుడు 33వ లహరి. నాలం వా సకృదేవ దేవ భవతు సేవానతిర్వానుతి పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. నాలం వా సకృదేవ దేవ భవతః సేవానతిర్వానుతి పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. దేవ, స్వామిన్, మాదృశాం, నాలాంటి వాళ్ళకి సకృదేవ, ఒక్కసారైనా సరే భవత సేవావా భవత సేవావా, మీ యొక్క సేవలు చేయడం కానీ, నతివా నమస్కారం చేయడం కానీ, నుతి స్తోత్రం కానీ, పూజావా పూజ కానీ, స్మరణం వా స్మరించడం కానీ, కథాశ్రవణమపి, అద్భుతమైన కథలు ఉన్నాయి. త్రిపురాసుర సంహారం లాంటివి, త్రిపురాసుర సంహారం, గజాసుర సంహారం, ఇలాంటివి ఎన్నో కథలు ఉన్నాయి. అలాగే భండాసుర సంహారం, ఇలాంటివన్నీ కూడా ఆ కథలను వినటం కానీ, ఆలోకనం వా నిన్ను దర్శించడం కానీ, నాలం వా చాలదా? అది చాలదా స్వామి? అస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే, దేవతలకు స్థిరత్వం ఉంటుందా? ఒక చోట ఉంటారు, ఇంకో చోట ఉండరు. ఎందుకు? కారణం ఏమిటి? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యఫలం బాగా ఉన్నప్పుడు దేవతలు అయిపోతారు. ఆ పుణ్యఫలం అయిపోతే మానవలోకానికి రావాల్సిందే. మరి అక్కడ కనిపిస్తారా? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంచేత వాడికి స్థిరత్వం ఉందా? లేదు. అలాంటి ఆ దేవతల్ని ఇంకో సేవ చేయడం వల్ల ఆ దేవతల్ని కొలవటంలో నాకేమిటి స్వామి లాభం? అది ఆయాసమే, శ్రమే. అస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే, స్థిరంగా అనేటువంటి చాంచల్యం కలిగినటువంటి ఆ దేవతలను అనుసరిస్తూ వాళ్ళని పూజించేటువంటి ఆయాసం, శ్రమ
నేను పొందుతానా? ఏమిటి దానికి దానివల్ల దానికి లాభం? కుతోవా ముక్తి, ఇతః కుతోవా ముక్తి, ఇంతకంటే ముక్తి ఉంటుందా స్వామి? నీ దర్శనం చాలదా? నీ స్తోత్రం చాలదా? నీ మంత్రం చాలదా? నీ యంత్రం చాలదా? నీ కథనం, నీ కథా శ్రవణం చాలదా? కావా ముక్తి, అంతకంటే మోక్షం ఉంటుందా? కావా ముక్తి భవతి, ముక్తిర్భవతి భవతి చేత్, ఒకవేళ మోక్షం ఉంది అంటే తదా కిం ప్రార్థనయో, అప్పుడు ఇంకా నేను ఎవరిని ప్రార్థించాలి? అంటే నేను ఎవరిని ప్రార్థించను, నిన్నే ప్రార్థిస్తాను. నాకు అది నమ్మకం, నువ్వే మోక్షం ఇస్తావు. హే మహాదేవ స్వామి, నా వంటి వాళ్లకు ఒక్కసారైనా నీ సేవ కానీ, నమస్కారం కానీ, స్తోత్రం కానీ, పూజ కానీ, స్మరణం కానీ, నీ కథా శ్రవణం కానీ, నేను చూడడం కానీ లాభమే కదా. అది చాలదా నాకు మోక్షం పొందడానికి? అనిచులైనటువంటి ప్రళయకాలంలో నశించేటవాళ్ళు, ప్రళయకాలం నశిస్తారు దేవతలందరూ, సకల దేవతలు నశిస్తారు. అలాంటి వాళ్ళను ఎంతో కష్టపడి వాళ్ళని స్తోత్రం చేయడం, వాళ్ళ మంత్రాలు చదవడం, వాళ్ళ తంత్రాలు, వాళ్ళ యంత్రాలు చూడటం, ఆ శ్రమ తప్ప లభిస్తుందా మోక్షం? అది లభించదు. అంచేత నీ సేవ వల్లనే నాకు మోక్షం కలుగుతుంది. నాలాంటి వాళ్ళకి అంతకంటే వేరే ఆరాధన ఆశ్రయం ఏముంటుంది స్వామి? అంచేత నేను అనిత్యులైనటువంటి దేవతలను ఆరాధించను, నిన్నే సేవిస్తాను. మనం కూడా అలాగే చేద్దాం. నాలం వా సకృదేవదేవ భవత సేవానతిర్వానుతి పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్న స్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం సదా, కిం ప్రార్థనీయం తదా. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే 34తమ లహరి అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పరమేశ్వరస్య పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.